టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుకతో పాటు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ జన నీరాజనం పలికారు. గురువారం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వీరశైవ లింగాయత్ అధ్యక్షులు రుద్రగౌడ్తో పాటు ఇతర సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో తమ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నామినేషన్ కార్యక్రమంలో నా వెంట నడిచిన వైఎస్ఆర్ జగనన్న అభిమానులు, కార్యకర్తలకు అండగా ఉంటానని, ఇదే అభిమానంతో మీ విలువైన ఓటు వేయించి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినట్లయితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక పిలుపునిచ్చారు. MG9 న్యూస్ తో ఎమ్మిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి. మంచి రోజుని నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ ప్రజల మద్దతు లభించింది. అందరూ కూడా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఇవాళ వివిధ గ్రామాల నుంచి, మండలాల నుంచి రావడం జరిగింది. అందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో ఇవాళ ఫస్ట్ నామినేషన్ సక్సెస్ఫుల్ గా వేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేసేందుకు తప్పకుండా అభివృద్ధి చేసుకుంటానని తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్ చాలా సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎలక్షన్స్ కూడా యథేచ్ఛగా శాంతియుతంగా విజయాన్ని చేకూరుస్తాయని ఆశిస్తున్నాను. మరి జగనన్న ఇచ్చిన ఆ అవకాశాన్ని అన్నకు కూడా ఇవ్వాలని, అన్నకు మేమందరూ కూడా ఇక్కడ ఒక ఐకమత్యంతో, అందరి సహకారంతో, చెన్నకేశవరెడ్డి గారి సహకారంతో, బసిరెడ్డి అన్న, మరి మా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వివై రామయ్య గారు, అలాగే అందరూ కూడా ఎమ్మెల్యే గారు, అందరి సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో లీడర్స్ అందరూ కూడా రాఘవరెడ్డి గారు ఉండాలి ఆయన కూడా పక్కన వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ కూడా చెన్నకేశ్వర రెడ్డి గారి ఆశీర్వాదంతో, అందరితో కూడా ప్రజల సహకారంతో మేము విజయాన్ని సాధిస్తామని ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభినందిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, మనసులో పెట్టుకున్నారు. జగనన్న చేసిన ప్రతి సంక్షేమ పథకాలు కూడా ఇవాళ మాకు ఫలితం రాబోతుందని పబ్లిక్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎక్కడ పోయినా కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం.